హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మోహన్ బోయ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఎన్సీఆర్టీ క్లాస్ 7th జియోగ్రఫీ చాప్టర్ 1 ఎన్విరాన్మెంట్ గురించి చూడబోతున్నాం. సో ఆఫ్టర్ ద లాంగ్ వెకేషన్, when Ravi started going to school again, he noticed that the only playground next to his school was dug up. People said that a huge building with many flats were constructed here. Ravi was almost in tears when he realized that big playground with its soft grass, marigolds and butterflies is gone forever. సో స్కూల్లో చదివే ఒక అబ్బాయి దాని ప్లే గ్రౌండ్ నెక్స్ట్ ప్లే గ్రౌండ్ ఏదైతే స్కూల్ పక్కన ఉందో అది మొత్తం తవ్వేసి బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేశారని చాలా బాధపడుతున్నాడు అనమాట. సో వెన్ హీ రియలైజ్ దట్ ద బిగ్ ప్లే గ్రౌండ్ విత్ ఇట్ సాఫ్ట్ మ్యారిగోల్డ్ బటర్ఫ్లైస్ ఇస్ గోన్ ఫర్ ఎవర్, హీ షేర్డ్ హిస్ ఫీలింగ్స్ విత్ హిస్ క్లాస్మేట్స్ ఇన్ ద అసెంబ్లీ. ద ప్రిన్సిపల్ టు సాడ్లీ అబ్జర్వ్ సీ హౌ అవర్ ఎన్విరాన్మెంట్ ఈస్ చేంజింగ్. సో ప్రిన్సిపల్ కూడా ప్రేయర్లో అసెంబ్లీలో చెప్పింది అనమాట. సో ఎన్విరాన్మెంట్ ఎలా చేంజ్ అవుతుందో. సో ఇన్ ద క్లాస్ రవి ఆస్క్డ్ హిస్ టీచర్ వాట్ ఈస్ ఎన్విరాన్మెంట్, అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, వాట్ యూ సీ ఇన్ యువర్ సరౌండింగ్స్ సెడ్ ద టీచర్. సో టీచర్ని అడిగితే వాట్ ఈజ్ ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టూ కనిపిస్తున్నవే మనకి మన సరౌండింగ్స్ అంతా కూడా ఎన్విరాన్మెంట్ అని చెప్తుంది. సో రవి థాట్ అలౌడ్, దట్ మీన్స్ the school building, tables, chairs in the classroom, even that open field, the road, garbage, my friends, all are the parts of an environment. సో మొత్తం స్కూల్ బిల్డింగ్స్, క్లాస్ రూమ్, ఫర్నిచర్ అదంతా కూడా ఎన్విరాన్మెంట్ అని రవి అడిగితే అవునని టీచర్ చెప్తుంది. సో సమ్ ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్ బై నేచర్. సో న్యాచురల్ లైక్ మౌంటైన్స్, రివర్స్, ట్రీస్ అవన్నీ కూడా న్యాచురల్ సబ్స్టెన్సెస్. అదర్స్ ఆర్ మేడ్ బై పీపుల్ లైక్ రోడ్స్, కార్స్, క్లోత్స్, బుక్స్ అని చెప్తుంది. సో నౌ వర్క్ ఇన్ పెయిర్స్, మేక్ ఎ లిస్ట్ విత్ యువర్ క్లాస్మేట్ సిట్టింగ్ నెక్స్ట్ యూ. ఇదంతా అవసరం ఉండదు. నెక్స్ట్, environment is our basic life support system. It provides the air we breathe, the water we drink, food we eat and land where we live. సో మన చుట్టూ ఉండే సరౌండింగ్సే ఎన్విరాన్మెంట్ అని చెప్తాం అనమాట. సో ఎన్విరాన్మెంట్ ఏం చేస్తుందంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ని ప్రొవైడ్ చేస్తుంది. సో మన చుట్టూ ఉండే ఎయిర్, వాటర్, ఫుడ్, ల్యాండ్ ఇదంతా కూడా ఎన్విరాన్మెంటే. సో హౌ డూ హ్యూమన్స్ బీయింగ్ మోడిఫై దిస్ న్యాచురల్ ఎలిమెంట్. సో కార్స్ నుంచి CO2 లాంటి హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ రిలీజ్ అవుతుంది. సో దానివల్ల ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. అలాగే ఇండస్ట్రియల్ వేస్టేజ్ అంతా కూడా రివర్స్లో వదులుతున్నాం. సో దానివల్ల వాటర్ పొల్యూషన్ అవుతుంది. వాటర్ ఈజ్ కలెక్టెడ్ ఇన్ ఎ పాట్ అండ్ ఫుడ్ ఈజ్ సర్వ్డ్ ఇన్ వెజల్స్ అండ్ ల్యాండ్ ఈజ్ యూజ్డ్ టు బిల్డ్ ఫ్యాక్టరీస్. హ్యూమన్ బీయింగ్స్ మేక్ కార్స్, మిల్స్, ఫ్యాక్టరీస్ అండ్ మ్యానుఫ్యాక్చర్ కంటైనర్స్. దిస్ హౌ బీయింగ్ మోడిఫై న్యాచురల్ ఎన్విరాన్మెంట్. సో ఈ విధంగా హెవీ వెహికల్స్ యూస్ చేసి పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది. అలాగే ఇండస్ట్రియల్ వేస్టేజ్ వల్ల వాటర్ పొల్యూషన్ జరుగుతుంది. కంటామినేటెడ్ ఫుడ్ వల్ల, ఫ్యాక్టరీస్ వల్ల ఫుడ్ కంటామినేషన్ జరుగుతుంది. అలాగే ల్యాండ్ కూడా, న్యాచురల్ ఫారెస్ట్ అన్నిటిని కూడా డెస్ట్రాయ్ చేసేసి కన్స్ట్రక్షన్స్ కోసం, హ్యూమన్ సెటిల్మెంట్స్ కోసం యూస్ చేసుకుంటున్నాం అనమాట. ఈ విధంగా హ్యూమన్స్ ఎన్విరాన్మెంట్ని మాడిఫై చేస్తున్నారు. Ravi, Paramjit, Jesse, Mustafa, Asha were all excited about them marking the list. Why is our environment changing? Asked Iqbal. It's all because of our needs. They are increasing day by day. We are therefore modifying and at times even destroying our natural surroundings, the teacher replied. సో టీచర్ని అడిగితే ఒక స్టూడెంట్ ఎందుకు అసలు ఎన్విరాన్మెంట్ మాడి చేస్తుంది, మన డైలీ అవసరాల కోసం వాటిని ఎక్సెసివ్గా యూజ్ చేసుకుంటున్నాం. సో దానివల్ల న్యాచురల్ సరౌండింగ్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అవుతున్నాయని చెప్తున్నాను. ఒకసారి కంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ చూస్తే మనకి న్యాచురల్ కంపోనెంట్స్ లైక్ ఎయిర్, వాటర్, ల్యాండ్, లివింగ్ థింగ్స్ ఉంటాయి. సో ఇవే మనం ప్రీవియస్ క్లాస్ 6లో చాప్టర్లు చదివాం, మేజర్ డొమైన్స్ అని. సో దాంట్లో హైడ్రోస్ఫియర్, అట్మాస్ఫియర్, లిథోస్ఫియర్ అండ్ బయోస్ఫియర్. సో కంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ చూస్తే హ్యూమన్ మేడ్ బిల్డింగ్స్, పార్క్స్, బ్రిడ్జెస్, రోడ్స్, ఇండస్ట్రీస్, మాన్యుమెంట్స్ ఇవన్నీ కూడా హ్యూమన్ మేడ్ కంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ హ్యూమన్స్ చూస్తే ఇండివిజువల్స్, ఫ్యామిలీ, కమ్యూనిటీ, రిలీజియన్, ఎడ్యుకేషనల్ సొసైటీస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్, పొలిటికల్ సిచ్యువేషన్, ఇదంతా కూడా హ్యూమన్ ఎన్విరాన్మెంట్. ఇవి కూడా కాంపోనెంట్స్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినవి. సో ఫ్రమ్ ద అబవ్ కన్వర్జేషన్ యూ అండర్స్టాండ్ ద ప్లేస్, పీపుల్, థింగ్స్ అండ్ నేచర్ దట్ సరౌండ్ ఎనీ లివింగ్ ఆర్గనిజం కాల్డ్ ఎన్విరాన్మెంట్. సో దీనిపైన ఇచ్చిన వాటన్నిటిని చూసి మనకి అర్థమవుతుంది ఏంటంటే పీపుల్ కానీ, ప్లేసెస్ కానీ, థింగ్స్ కానీ, అవి మన చుట్టూ ఉండేవన్నీ కూడా లివింగ్, నాన్ లివింగ్ అంతా కూడా ఎన్విరాన్మెంటే. సో దాన్ని మనం లివింగ్, నాన్ లివింగ్ని మనము బయోటిక్, ఏబయోటిక్ అని చెప్తాం. సో బయో మీన్స్ లైఫ్. సో బయోటిక్ అంటే ద వరల్డ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఏబయోటిక్ అంటే నాన్ లైఫ్ అంటే, బయో అంటే లైఫ్ కాబట్టి ఏ అంటే ఆపోజిట్, ఏబయోటిక్ నాన్ లివింగ్ లైక్ ల్యాండ్, ఎయిర్, వాటర్ ఇవన్నీ నాన్ లివింగ్, లైఫ్ ఉండదు. నెక్స్ట్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్.
సో దీంట్లో చూస్తే ల్యాండ్, వాటర్, ఎయిర్, ప్లాంట్స్ అండ్ అనిమల్స్ కంప్రైజ్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్. యూ ఆర్ ఫెమిలియర్ విత్ ద మీనింగ్ ఆఫ్ ద లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, అట్మాస్ఫియర్ అండ్ బయోస్ఫియర్. సో ల్యాండ్ లిథోస్ఫియర్, వాటర్ హైడ్రోస్ఫియర్, ఎయిర్ అట్మాస్ఫియర్, ఈ 3 కన్వర్ట్ అయ్యేది రీజన్, నారో రీజన్ని బయోస్ఫియర్ అని ప్రీవియస్ క్లాస్ చూసాము. అలాగే ఎన్విరాన్మెంట్, ఫ్రెంచ్ వర్డ్ ఎన్విరానర్ నుంచి తీసుకున్నారు. సో దాని మీనింగ్, ఎన్విరానర్ మీనింగ్ వచ్చేసి నైబర్హుడ్. సో ఎన్విరాన్మెంట్ అంటేనే నైబర్హుడ్ అన్నట్టు. నెక్స్ట్ లిథోస్ఫియర్ ఈజ్ ద సాలిడ్ క్రస్ట్ ఆఫ్ ద హాట్ టాప్ లేయర్ ఆఫ్ ద ఎర్త్. సో లిథోస్ఫియర్ అంటే మనం ల్యాండ్ అని చెప్పుకున్నాం. సో ఎర్త్ పైన ఉండే సాలిడ్ ల్యాండ్, సాలిడ్ క్రస్ట్ ఆర్ ద హాట్ టాప్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ని లిథోస్ఫియర్ అని చెప్తాము. సో దీంట్లో మనకి లిథోస్ఫియర్ మేడ్ అయ్యేదంతా రాక్స్, మినరల్స్, అలాగే థిన్ లేయర్ ఆఫ్ సాయిల్తో కవర్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్ ఇర్రెగ్యులర్ సర్ఫేస్ విత్ వేరియస్ ల్యాండ్ ఫార్మ్స్ సచ్ as మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్, వ్యాలీస్ ఎక్సెట్రా. సో లిథోస్ఫియర్ ఆల్వేస్ ఫ్లాట్గా ఉండదు. సో ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ ఉంటాయి. కొన్ని చోట్ల మౌంటైన్స్ ఉంటాయి, ప్లాట్యూస్ ఉంటాయి, డీప్ వ్యాలీస్ ఉంటాయి, ప్లెయిన్స్ ఉంటాయి. ఇవంతా కూడా లిథోస్ఫియర్లో పార్టే. నెక్స్ట్ ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ ఫౌండ్ ఓవర్ ద కాంటినెంట్స్ అండ్ ఆల్సో ఆన్ ద ఓషన్ ఫ్లోర్స్. Lithosphere is the domain that provides forest, grassland for grazing, land for agriculture and human settlement. It is also source of mineral wealth. సో ల్యాండ్ ఫార్మ్స్ కాంటినెంట్స్ అయినా కాకుండా ఓషన్ ఫ్లోర్స్ కింద కూడా ల్యాండ్ ఫార్మ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అలాగే లిథోస్ఫియర్ మెయిన్గా మనకి ప్రొవైడ్ చేసేది ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్స్ ఫర్ అనిమల్ గ్రేజింగ్ కోసం, అలాగే అగ్రికల్చర్కి ల్యాండ్ని, అలాగే హ్యూమన్ సెటిల్మెంట్స్ కోసం ల్యాండ్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో మినరల్ వెల్త్ అంతా కూడా మనకి లిథోస్ఫియర్ నుంచే వస్తుంది, న్యాచురల్ ఎన్విరాన్మెంట్ నుంచి. Next domain of water is referred as hydrosphere. So it comprises various sources of water and different types of water bodies like rivers, lakes, seas and oceans. So ఎర్త్ పైన ఉన్న ఓషన్స్, లేక్స్, రివర్స్, సీస్ అన్నింటినీ కలిపి హైడ్రోస్ఫియర్ అని పిలుస్తాము. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ లివింగ్ ఆర్గానిజమ్స్కి. అలాగే అట్మాస్ఫియర్ ఇస్ ద థిన్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ దట్ సరౌండ్స్ ద ఎర్త్. ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద ఎర్త్ హోల్డ్స్ ద అట్మాస్ఫియర్ అరౌండ్ ఇట్. ఇట్ ప్రొటెక్ట్స్ us from the harmful rays and scorching heat of the sun. It consists of a number of gases, dust and water vapor. The changes in the atmosphere produce changes in the weather and climate. సో అట్మాస్ఫియర్ అనేది ఎయిర్కి సంబంధించింది. సో థిన్ లేయర్ ఆఫ్ ఎయిర్ అనేది ఎర్త్ చుట్టూ ఉంటుంది. సో ఈ అట్మాస్ఫియర్లో ఉండడం వల్ల మనకి హార్మ్ఫుల్ రేస్ నుంచి, సన్ రేస్ నుంచి, స్కాటింగ్ హీట్ నుంచి ఒక థిక్ బ్లాంకెట్ లాగా మనకి అట్మాస్ఫియర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే నెంబర్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి అట్మాస్ఫియర్లో. డస్ట్ ఉంటుంది, వాటర్ వేపర్ ఉంటుంది. ఈ చేంజెస్ ఇన్ ద అట్మాస్ఫియర్ ప్రొడ్యూస్ చేంజెస్ ఇన్ ద వెదర్ అండ్ క్లైమేట్. అట్మాస్ఫియర్లో చేంజ్ ఉంటే వెదర్, క్లైమేట్లో చేంజ్ ఉంటుంది. నెక్స్ట్ అనిమల్ అండ్ ప్లాంట్ అండ్ కింగ్డమ్ని కలిపి మొత్తం ఒక చోట నివసిస్తుంది. దాన్ని బయోస్ఫియర్ అని చెప్తాము. ఇట్ ఈస్ ద నారో జోన్ ఆఫ్ ద ఎర్త్ వేర్ ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్ ఇంటరాక్ట్. అదే లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్ అండ్ అట్మాస్ఫియర్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ టు సపోర్ట్ లైఫ్. నెక్స్ట్ ఎకోసిస్టమ్ అంటే ఏంటి? ఎకోసిస్టమ్ అంటే ఇంటరాక్షన్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ విత్ ఈచ్ అదర్ అండ్ ద ఫిజికల్ అండ్ కెమికల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ విచ్ దే లివ్. ఆల్ ఆర్ లింక్డ్ బై ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ అండ్ మెటీరియల్. సో ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్, లివింగ్ అండ్ నాన్ లివింగ్, దాన్ని బయోటిక్, ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ని ఎన్విరాన్మెంట్ అంటాను. ఎన్విరాన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు బయోటిక్ అండ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ అని. మరి ఎకోసిస్టమ్ అంటే ఇంటరాక్షన్ బిట్వీన్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్. సో వాటి మధ్య ఇంటరాక్షన్, ఒక కోఆపరేషన్ని మనం ఎకోసిస్టమ్ అని చెప్తాం. What is ecosystem? At NCC camp what Ravi's class was attending, Jesse exclaimed, "What a heavy downpour! It reminds me of my home in Kerala. You should come and see how it pours and pours and pours over the lush green fields and coconut plantations." Hira from Jaisalmer claimed, "We get no rains. We see only kikar and sand as far as the eyes can see. But you also find camels," said Ravi. సో ఎన్సీసీ క్యాంప్ దగ్గర వర్షం పడుతుంది. సో ఎలా వర్షం వస్తుంది? లష్ గ్రీన్ ఫీల్డ్స్, కోకోనట్ ప్లాంటేషన్స్ అన్నీ ఉంటాయని చెప్తున్నాడు. వీ గాట్ నో రెయిన్స్. ఇంకొకరేమో మాది రాజస్థాన్ నుంచి అసలు రెయిన్సే ఉండవు, ఓన్లీ శాండ్ ఉంటుంది, కికర్ ఉంటాయి అని చెప్తున్నాను. యాజ్ ఫార్ యాజ్ ద ఐస్ కెన్ సీ బట్ యూ ఆల్సో ఫైండ్ క్యామెల్స్. రాజస్థాన్ డెజర్ట్ రీజియన్లో క్యామెల్స్ కూడా ఉంటాయని చెప్తున్నాడు. నెక్స్ట్ హీరా జెస్, నాట్ జస్ట్ క్యామెల్స్. ఇఫ్ యూ విజిట్ అవర్ డెజర్ట్ యూ విల్ సీ స్నేక్స్, లిజర్స్ అండ్ మెనీ ఇన్సెక్ట్స్. సో ఓన్లీ క్యామెలే కాదు, డెజర్ట్స్లో లిజర్స్, స్నేక్స్, ఇన్సెక్ట్స్ కూడా ఉంటాయి అని చెప్తున్నాను. Ravi wondered, why do animals, vegetation and the way people live vary from place to place? Are they related to each other? Oh yes, very much so. So that each other place. So different ప్లేసెస్లో డిఫరెంట్ అనిమల్స్ అన్నీ ఉంటున్నాయి. దాని అవి ఏమన్నా రిలేట్ అయి ఉన్నాయి ఈచ్ అదర్ అంటే టీచర్ చేసి చెప్తుంది. సో ఆల్ ద ప్లాంట్స్, అనిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ డిపెండ్ ఆన్ దేర్ ఇమీడియట్ సరౌండింగ్స్.
సో వాటి చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని బట్టి ప్లాంట్స్, అనిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ అన్ని డిపెండ్ అయి ఉంటాయి. సో ఆఫ్ అండ్ దే ఆర్ ఆల్సో ఇంటర్డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. దిస్ రిలేషన్ బిట్వీన్ ద లివింగ్ ఆర్గనిజమ్స్ యాజ్ వెల్ యాజ్ ద రిలేషన్ బిట్వీన్ ద ఆర్గనిజమ్ అండ్ దెర్ ఇన్ సరౌండింగ్స్ ఫార్మ్ అన్ ఎకోసిస్టమ్. లివింగ్ ఆర్గనిజమ్స్ మధ్య, అలాగే లివింగ్ ఆర్గనిజమ్స్కి సరౌండింగ్స్ మధ్య ఉన్న రిలేషన్నే ఎకోసిస్టమ్ ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుంది. దెర్ కుడ్ బి అన్ ఎకోసిస్టమ్ ఆఫ్ లార్జ్ రెయిన్ ఫారెస్ట్, గ్రాస్ల్యాండ్, డెజర్ట్, మౌంటైన్స్, లేక్, రివర్, ఓషన్ అండ్ ఈవెన్ ఏ స్మాల్ పౌండ్. డూ యూ థింక్ ద పార్క్ ఇన్ విచ్ రవి అండ్ హిస్ ఫ్రెండ్స్ ప్లేడ్ ఫార్మ్ అన్ ఎకోసిస్టమ్? ఎస్, ఎకోసిస్టమ్ అక్కడ కూడా ఫామ్ అవుతుంది. నెక్స్ట్, హ్యూమన్ ఎన్విరాన్మెంట్. సో హ్యూమన్ బీయింగ్స్ interact with the environment and modify it according to their need. Early humans adapted themselves to natural surroundings. They led a simple life and fulfilled their requirement from the nature around them. With time needs grew and became more varied. Humans learn new ways to use and change environment. They learned to grow crops, domesticate animals, lead a settled life. The wheel was invented, surplus food was produced, barter system emerged. సో బాటర్ సిస్టమ్ ఏంటంటే, సో ఓన్లీ థింగ్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు, గూడ్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు అనమాట. సో వీళ్ళ దగ్గర గ్రెయిన్స్ ఉంటే, వీళ్ళ దగ్గర ఆర్నమెంటల్ ఆబ్జెక్ట్స్ ఉంటే ఇది వాళ్ళకి ఇచ్చేసి అది వీళ్ళు తీసుకున్నాం. ఇలా ఒక గూడ్స్ని మాత్రమే ఎక్స్చేంజ్, దీంట్లో ఎలాంటి కరెన్సీ ఉండదు, అదే బాటర్ సిస్టమ్. ట్రేడ్ స్టార్టెడ్, కామర్స్ డెవలప్డ్. సో క్రాప్స్ గ్రో చేయడము, అనిమల్స్ డొమెస్టికేట్ చేయడము, ఒక ప్లేస్లో సెటిల్ అవ్వడం నేర్చుకున్నారు. వీళ్ళు ఇన్వెంట్ చేసిన తర్వాత సర్ప్లస్ ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తారు. అలాగే బాటర్ సిస్టమ్ ఎమర్జ్ అయింది. సో ఒకరి దగ్గర టొమాటోస్ ఉంటే, ఒకరి దగ్గర వేరే వెజిటేబుల్ ఉంటే అవి ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు. ఒకరి దగ్గర గ్రెయిన్స్ ఉంటే, ఒకరి దగ్గర వెజిటేబుల్స్ ఉంటే అవి అలా గూడ్స్ని ఎక్స్చేంజ్ చేసుకునేది బాటర్ సిస్టమ్. నెక్స్ట్ ట్రేడ్ స్టార్ట్ అయింది ఆ విధంగా. అలాగే నెక్స్ట్ కామర్స్ డెవలప్ అయింది. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎనేబుల్డ్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్, ట్రాన్స్పోర్టేషన్ బికమ్ ఫాస్టర్, ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ మేడ్ కమ్యూనికేషన్ ఈజీ అండ్ స్పీడీ అక్రాస్ ద వరల్డ్. సో అలాగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది లార్జ్ ప్రొడక్షన్లో. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ స్టార్ట్ అయింది. డిఫరెంట్ రైల్వేస్, ఎయిర్వేస్, రోడ్వేస్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్, దానివల్ల ట్రావెల్ చేయడానికి ఈజీగా అయింది. ప్రొడక్షన్ ఇండస్ట్రీలో ప్రొడక్ట్ చేసిన ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ ప్లేసెస్కి సప్లై అవుతుంది. అలాగే ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ మేడ్ కమ్యూనికేషన్ ఈజియర్. సో అక్రాస్ ద వరల్డ్ ఎక్కడున్నా కానీ, సో మనం ఐఫోన్ ఎక్కడైనా అమెరికాలో రిలీజ్ చేసిన ఐఫోన్ కూడా పర్చేస్ చేయొచ్చు. అలాగే అమెరికన్ థింగ్స్ని కూడా పర్చేస్ చేయొచ్చు. అలాగే పార్సల్స్ పంపించవచ్చు. ఈ ఐటీ సెక్టర్ వల్ల, కమ్యూనికేషన్ సెక్టర్ వల్ల ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ అనేది వచ్చిందన్నమాట. హ్యావ్ యూ ఎవర్ థాట్ వై యూ లవ్ ఈటింగ్ ఏ జ్యూసీ వాటర్ మెలన్ ఇన్ సమ్మర్ అండ్ హాట్ రోస్టెడ్ పీనట్స్ ఇన్ వింటర్? ఏ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఇస్ నెసరీ బిట్వీన్ ద న్యాచురల్ అండ్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్. సో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనేది ఉండాలన్నమాట హ్యూమన్ ఎన్విరాన్మెంట్, న్యాచురల్ ఎన్విరాన్మెంట్ మీద. ఏది ఎక్సెసివ్ అయినా కానీ మనకి బ్యాలెన్స్ అనేది దెబ్బతింటుంది. హ్యూమన్స్ మస్ట్ లర్న్ టు లివ్ అండ్ యూజ్ దేర్ ఎన్విరాన్మెంట్ యాజ్ ఇన్ ఏ హార్మోనియస్ వే. సో మనకి ఫారెస్ట్ నుంచి టింబర్గా అవసరమైందని చెప్పి మొత్తం ఫారెస్ట్ని 1 year లోపలైనా డిస్ట్రాయ్ చేస్తే అది చాలా డేంజర్. సో 1 yearకి ఎంత సరిపోతుందో అంత ట్రీస్ని మాత్రమే మనం యూటిలైజ్ చేసుకొని వాటికి తగ్గట్టుగా ఎన్ని క్రాప్స్ అయితే, ఎన్ని ట్రీస్ అయితే మనము కట్ చేసామో వాటికి అన్ని అదే విధంగా దానికి డబుల్ కానీ ట్రిపుల్ కానీ సీడ్స్ని ప్లాంట్ చేసే సీడ్లింగ్స్ని ప్లాంట్ చేస్తే అవి మళ్ళీ కొన్ని ఇయర్స్కి పెరిగిపోతుంటాయి. ఈ విధంగా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. అప్పుడే హార్మోనియస్ వేలో మనం ఎన్విరాన్మెంట్ని చూడగలం. లేకపోతే బ్యాలెన్స్ అనేది దెబ్బతిని డిస్ట్రక్షన్ అనేది జరుగుతుందన్నమాట. న్యూరీ, ఏ గర్ల్ ఫ్రమ్ మిజోరాం ఫ్రమ్ రవిస్ క్లాస్, ఆఫెన్ టాక్స్ అబౌట్ ద లష్ గ్రీన్ సరౌండింగ్స్ ఆఫ్ అవర్ ప్లేస్, సీయింగ్ రవి అప్సెట్ అట్ హ్యావింగ్ లాస్ట్ హిస్ ప్లే గ్రౌండ్. సో మిజోరాంలో, నార్త్ ఈస్ట్లోన గ్రీన్ సరౌండింగ్స్ ఉంటాయని చెప్తుంది. ఇక్కడ చూస్తే రవి ప్లే గ్రౌండ్ వెళ్ళిపోయినందుకు అప్సెట్ అయినారు. నూరి ఇన్వైటెడ్ హిమ్ టు విజిట్ హర్ హోమ్ స్టే డ్యూరింగ్ ద కమింగ్ వెకేషన్. రవిస్ టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్ టు డ్రా ల్యాండ్స్కేప్ హౌసెస్ అండ్ ప్లేస్. సో ఈ విధంగా ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.